ఏషియన్ వారి విద్యావాహిని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి పిల్లలకి జనరల్ సైన్స్లోని పేపర్ 1 భౌతిక రసాయన శాస్త్రం గురించి మనం ఆ పేపర్ ఎలా రాయాలి, ఏ విధంగా ప్రశ్నల సరళి ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ ఏంటి, ఈజీగా పాస్ కావడానికి ఏం చేయాలి, దానికి సంబంధించిన అంశాలని ఈరోజు చర్చిస్తున్నాం. మనము ఈ చర్చలో పాల్గొనే వాళ్ళలో మైసెల్ఫ్ ఏ విద్యాసాగర్ రెడ్డి, ఎస్ఏ ఫిజికల్ సైన్స్, జెడ్పిఎస్ఎస్ ఇంద్రవెల్లి, తర్వాత ముందు చంద్రశేఖర్ సార్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్, జిహెచ్ఎస్ నంబర్ 1 విద్యానగర్ ఆదిలాబాద్. మొట్టమొదటిగా మనం పేపర్ ప్యాటర్న్ గురించి చర్చించుకుందాం. సార్, ముందుగా ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది, అసలు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటో పిల్లలకి కొంచెం విపులంగా తెలియజేయండి. మనకు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని కనుక మనం చూసినట్టయితే మనకు సాధారణంగా ఇచ్చేటటువంటి ప్రశ్నల్లో 30% ప్రశ్నలు చాలా సులభమైనటువంటి ప్రశ్నలు, 50% ప్రశ్నలు సగటు ప్రశ్నలు అంటే యావరేజ్ విద్యార్థి కూడా రాసేటటువంటి ప్రశ్నలు, 20% ప్రశ్నలు మార్కులు మాత్రమే కొంత కఠినంగా ఉండేటటువంటి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి అంటే 80% అంటే మనకు ఉన్నటువంటి 40లో 32 మార్కులు దాదాపు యావరేజ్ విద్యార్థి కూడా పొందగలిగే విధంగా మన ప్రశ్నపత్రం అనేది డిజైన్ చేయబడి ఉన్నది. కాబట్టి అంటే మేము చెప్పేటటువంటి సూచనలు పాటిస్తూ అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకా పర్ఫెక్ట్గా చేసుకోగలిగినట్టయితే మనం ఈజీగా 30 మార్కులని క్రాస్ చేయడమే కాకుండా 36-37 మార్కులు కూడా మనం సాధించే విధంగా మన యొక్క ప్రణాళికని రూపొందించుకోవచ్చు. మరి మొదటగా మనం ఒక్కసారి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే మన భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది 40 మార్కులకు ఉంటుంది. దీంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి అనేటటువంటి 2 విభాగాలు ఉంటాయి. పార్ట్ ఏకి సంబంధించి 30 మార్కులు, అదేవిధంగా పార్ట్ బికి సంబంధించి 10 మార్కులు కేటాయించబడతాయి. పార్ట్ ఏని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మన జనరల్ సైన్స్లో భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి పరీక్ష కేవలం 1.5 గంటల వ్యవధిలో మాత్రం మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్ట్ ఏకి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని మనము 1 గంట 15 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్ట్ బికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం 15 నిమిషాల లోపల పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం వేగంగా ప్రశ్నల్ని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్, ఇందులో మరి పార్ట్ ఏలో మీకు మనం ఏం చెప్పాము, 30 మార్క్స్ ఉంటుంది. అయితే పార్ట్ ఏలో 1 అవర్ 15 మినిట్స్ ఉంటుందని చెప్పాము. అయితే ఈ ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది? షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, తర్వాత ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రాయాల్సి ఉంటుంది పిల్లలు? ఓకే, ఇప్పుడు మనం ఒక్కసారి మన ప్రశ్నపత్రం యొక్క సరళి ఏ విధంగా ఉంటుందో మనకు ఒక బ్లూ ప్రింట్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఆ బ్లూ ప్రింట్ని మనం పాటిస్తూ మనకు క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి పేపర్ సెట్టర్ ప్రశ్నపత్రాన్ని డిజైన్ చేస్తాడు. కాబట్టి మనం ఒక్కసారి బ్లూ ప్రింట్ని కనుక నిశ్చితంగా పరిశీలించినట్టయితే, బ్లూ ప్రింట్ని కనుక మనం ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే మనకు సులభంగా దేని మీద ఫోకస్ చేయాలి, అదేవిధంగా దేన్ని బాగా చదవాలనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. సో ఒక్కసారి మనం విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ టెస్ట్ ఐటమ్ విషయానికి వచ్చినట్టయితే అవి 6గానే ఉంటాయి. అంటే మనం సైన్స్ని నేర్చుకుంటున్నాం, దాంట్లో భౌతిక రసాయన శాస్త్రాన్ని నేర్చుకునేటటువంటి క్రమం లోపల మనం ఎక్కువగా మనకు విషయావగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అదేవిధంగా మనం ప్రశ్నపత్రం కనుక చూసినట్టయితే ఆ విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి వెయిటేజ్, భారత్వం కూడా ఎక్కువనే ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఇచ్చినటువంటి ప్రశ్నపత్రం లోపల దాదాపు 40% వెయిటేజ్, అంటే ఇక్కడ 46 మార్కుల ప్రశ్నపత్రాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే మనకు ఎందుకు 46 మార్కులు తీసుకోవాల్సి వస్తుందంటే మనకు 6 మార్కులకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న అనేది ఓపెన్ ఛాయిస్లో అడగడం వల్ల మనకు ప్రశ్నపత్రం అనేది 46 మార్కులకు ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా మనం ఇక్కడ 40% మార్కుల వెయిటేజ్లో 18 మార్కుల ప్రశ్నలు మన విషయావగాహన కింద వస్తాయి.
దాని తర్వాత 5% వెయిటేజ్ కింద అంటే పరికల్పనలు ఊహించి రాసేటటువంటి సమాధానాలకు సంబంధించి మనకి ఇక్కడ 5% వెయిటేజ్ అంటే కేవలం 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా మీరు సైన్స్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రయోగాల ద్వారా మ్యాక్సిమం చేస్తుంటారు కాబట్టి ఈ ప్రయోగాల నిర్వహణకు సంబంధించి కూడా మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే 9 మార్కులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రయోగ విధానం, ప్రయోగం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం దానికి సంబంధించినటువంటి పరికరాలు, అదేవిధంగా ప్రత్యామ్నాయ పరికరాలు, మాదిరి పట్టికలు, జాగ్రత్తలు, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. దాని తర్వాత సమాచార నైపుణ్యాలకు సంబంధించి మనకు సమాచారాన్ని అంటే సైన్స్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమాచారం అనేది మనకు వివిధ రూపాల లోపల ఉంటుంది. ఆ సమాచారాన్ని మనం ఏ విధంగా విశ్లేషించగలుగుతున్నాం అనే దాని గురించి తెలుసుకోవడం కోసం మనకి ఇక్కడ ఒక పట్టిక కానీ, లేదంటే ఒక పారాగ్రాఫ్ కానీ, ఒక పటం కానీ, ఒక సెంటెన్స్ కానీ, ఒక వాక్యం కానీ ఇచ్చి దాని క్రింద కొన్ని ప్రశ్నలు అడిగి మనకు దానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మన విద్యార్థిని పరీక్షించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద మనం ఫోకస్ చేయాలి. ఇక దాని తర్వాత మనకు సైన్స్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మనం బొమ్మల ద్వారానే భావప్రసారం అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ పటాలు గీసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మనం పటాలు ఏ విధంగా గీయాలి, బొమ్మల యొక్క భాగాలు ఏ విధంగా గుర్తించాలి, అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి బొమ్మలకు సంబంధించినటువంటి పటాల మీద అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మనల్ని అడగడం జరుగుతుంది. కాబట్టి బొమ్మల్ని కూడా మనం ప్రాక్టీస్ చేస్తే దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ 7 మార్కుల ప్రశ్నలు వస్తాయి. దాని తర్వాత ఇక సైన్స్ అంటేనే మన నిజ జీవితానికి సంబంధించినటువంటి అంశం. మనం నేర్చుకున్నటువంటి అంశాన్ని నిజ జీవితంలో మనం ఎంత మేరకు దాన్ని ఉపయోగించగలుగుతున్నాం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మనకి ఇక్కడ ఎగ్జామినర్ కూడా మన నిత్య జీవితంలో సైన్స్ని ఏ విధంగా మనం అన్వయించుకుంటున్నాం అనే దానికి సంబంధించి నిజ జీవిత వినియోగం మీద కూడా మనకి ఇక్కడ 6 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక్కడ మనకు ప్రశ్నపత్రంలో వస్తాయి. కాబట్టి విద్యా ప్రమాణాల ఆధారంగా మనకు ఒక బ్లూ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ని మనం పాటిస్తూ మనకి ఇక్కడ పేపర్ని డిజైన్ చేస్తాడు. కాబట్టి మనం కూడా దాన్ని నిశితంగా ఒకసారి పరిశీలించి దాని ఆధారంగానే మనం ప్రిపరేషన్ని కొనసాగించాలి. ఒక్కసారి మనకు ఉన్నటువంటి బ్లూ ప్రింట్ని కనుక తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నపత్రాన్ని ఒక్కసారి మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, సార్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో మనకు మొట్టమొదటి సెక్షన్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, వెరీ షార్ట్. అవును సార్. వీటిల్లో మనకు 3 ప్రశ్నలు అడుగుతారు సార్. 3టికి కూడా మనం సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 3 కూడా ఒక్కొక్కటి 2 మార్కుల క్వశ్చన్. 3 కూడా ఒక్కొక్కటి 2 మార్కులకు సంబంధించిన ప్రశ్న ఉంటుంది. మరి ఈ ప్రశ్నకు సమాధానాన్ని 1 నుంచి 2 వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది. 1-2 వాక్యాలు, 3 వాక్యాలు, అంతకు మించి రాయద్దు. దాని తర్వాత రెండో సెక్షన్ వచ్చేసి మనకు స్వల్ప సమాధాన ప్రశ్నలు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇది 4 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్న. దీనికి సంబంధించినటువంటి సమాధానాన్ని రాసేటప్పుడు 4 నుంచి 5 వాక్యాల్లో మనం సమాధానం రాస్తే సరిపోతుంది. అంతకంటే ఇవి కూడా 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. 3టికి కూడా మనం విద్యార్థులు సమాధానాలు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక విద్యార్థికి కొంత వెసులుబాటు ఉన్నటువంటి సెక్షన్ ఏదైనా ఉందంటే అది 3rd సెక్షనే. అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, అంటే దీర్ఘ సమాధాన ప్రశ్నలకు సంబంధించినటువంటిది. సో దీంట్లో 3 ప్రశ్నలు అడుగుతారు, కానీ విద్యార్థికి ఇష్టమైనటువంటి ఏవైనా 2 ప్రశ్నల యొక్క సమాధానాల్ని రాస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ విద్యార్థి రాసేటప్పుడు 8 నుంచి 10 వాక్యాల్లో ఆన్సర్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 6 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో ఈ విధంగా మనకు 3 రకాలైనటువంటి ప్రశ్నలు 3 సెక్షన్స్ రూపంలో మనకు పార్ట్ ఏ కింద అడగడం జరుగుతుంది. పార్ట్ ఏలో 9 ప్రశ్నలే ఉంటాయి. పార్ట్ ఏలో 9 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం విద్యార్థి రాయాల్సింది 8. ఒకటి మాత్రం ఓపెన్ చాయిస్, దాన్ని వదిలేసుకోవచ్చు. థర్డ్ సెక్షన్లో ఉంటుంది. దాన్ని మనం ఏదైనా ఒకదాన్ని మనం చాయిస్ కింద వదిలేయచ్చు. ఒక్కసారి మనం బ్లూ ప్రింట్ చూసినట్టయితే సార్ మనకి ఇక్కడ మనకు వెయిటేజ్ ఆధారంగా, ఇంతకుముందు చెప్పినటువంటి వెయిటేజ్ ఆధారంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాల ఆధారంగా తీసుకున్నట్టయితే మనకున్నటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం క్వశ్చన్ పేపర్ని కనుక తీసుకున్నట్టయితే మనకిక్కడ అతి స్వల్ప సమాధానాలకు సంబంధించినటువంటి ప్రశ్నల్లో మనకు కనిపించేటటువంటి ప్రశ్న ఏంటిదంటే, మనకు ఊహించి రాయడం, దాని తర్వాత పరికల్పన చేసి సమాధానాన్ని రాయడం అనేటటువంటి ప్రశ్నలు. దీనికి బదులు ఇది ఉంటే ఏం జరుగుతుందో ఊహించి రాయండి. సో ఇట్లాంటి ప్రశ్నలు మనకు అడుగుతారు. కాబట్టి ఇది 2 మార్కులకు సంబంధించింది. అదేవిధంగా
ప్రయోగాలకు సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఒకటి ఉంటుంది, ఎక్స్పెరిమెంటేషన్కి సంబంధించి. దీంట్లో ప్రయోగ పరికరాలు కావచ్చు, లేదంటే జాగ్రత్తలు కావచ్చు, దానికోసం మనం ఉపయోగించినటువంటి పట్టికలు కావచ్చు, ఇట్లాంటి ప్రశ్నలు మనకు ఇక్కడ అడగడం జరుగుతుంది. దాని తర్వాత ఇదే సెక్షన్లో మనం చూసినట్టయితే మనకు చివరి క్వశ్చన్ అనేది మన నిజ జీవిత వినియోగానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. అట్లానే మనం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే స్వల్ప సమాధాన ప్రశ్నలు కనుక చూసినట్టయితే దాంట్లో మనకు మొదటి ప్రశ్న అనేది విషయ అవగాహనకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న అనేది అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ప్రశ్న వచ్చేసి మనకు ఒక పట్టిక లేదా ఒక సమాచారాన్ని ఇచ్చి దాని ఆధారంగా దాని కింద 4 ప్రశ్నలు ఇచ్చి వాటి యొక్క సమాధానాన్ని రాయమనేటటువంటి ప్రశ్నలు ఉంటాయి. పట్టికలోనే దాదాపు మనకు ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానాలు చూసినట్టయితే 50% అంటే 2 ప్రశ్నలు మాత్రం విద్యార్థి సులభంగా రాసేటటువంటి ప్రశ్నలే ఉంటాయి. అంటే పట్టిక నుంచి యాజ్ ఇట్ ఈజ్గా ఆన్సర్ చేసేటటువంటి ప్రశ్నలు 2 ఉంటాయి. పట్టిక ఆధారంగా కొంత అనాలిసిస్ చేసి పట్టిక అంటే మనకి ఇచ్చినటువంటి సమాచారాన్ని కొంత అనలైజ్ చేసి దాని ఆధారంగా ఇంకా కొంత లోతుకి వెళ్ళగలిగినట్టయితే మరి ఏమొస్తుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మిగతా 2 ప్రశ్నలు ఉంటాయి. అవి కూడా పెద్ద కఠినమైనటువంటివి ఏముండవు. పార్ట్ బికి సంబంధించినటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది సాగర్ సార్? స్టూడెంట్ సార్, ఇందులో పార్ట్ బిలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే సార్. 10 క్వశ్చన్స్కి మనం 10 క్వశ్చన్స్ కూడా ఎంసీక్యూసే ఉంటాయి. రైట్ సార్. కాబట్టి ఇందులో 10 ప్రశ్నలు మనం పూర్తిగా సంపూర్ణంగా చదివిన తర్వాత వాటిలలో ఉండే 4 ఆన్సర్స్ కూడా పూర్తిగా చదువుకోవాలి. చదివిన తర్వాత ఏది కరెక్ట్ అనేది అప్పుడు డిసైడ్ చేసుకోవాలి, కానీ వెంటనే 1వది లేదా 2వది అట్లా ఆ విధంగా మనం ఆన్సర్ చేయకుండా ఉండాలి. ఒకటి పార్ట్ బి ఏంటంటే మనం టెక్స్ట్ బుక్ పూర్తిగా చదివి లేదా పూర్తిగా అండర్స్టాండ్ చేసుకొని అన్ని పాఠ్యాంశాలు ఉపాధ్యాయులు చెప్పినవన్నీ విన్న తర్వాత వాటి నుండి బాగా అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వెళ్ళి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మరీ ఎక్కువ కఠినంగా ఏమీ అడగడు, కాకపోతే పార్ట్ బిలో ఐడెంటిఫై ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో అంటే కొన్ని మనం సాధారణంగా కొన్ని మూలకాలు ఇచ్చి ఇవి ఇందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఈ గ్రూప్కు చెందినవి అటువంటివి కూడా అడగవచ్చు. లేదా అదే వాళ్ళంటే జతపరచుట పూర్తిగా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత జతపరిచిన వాటికి సంబంధించిన ఆన్సర్స్ కింద మళ్ళీ 4 ఆప్షన్స్లో 1కు బి, 2కి ఏ ఇట్లా అన్ని ఉంటాయి. అటువంటి అంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి ప్రశ్నలు కొంత అంటే కాంపిటేటివ్ స్పిరిట్ పెరగాలి, కాఠిన్యత కొంత పెరిగింది. అంతకుముందు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటుండే, ఇప్పుడు కొంచెం ఆ విధంగా కూడా మ్యాచింగ్ లో కూడా కొంత డిఫికల్టీ క్వశ్చన్స్ ని అడగడం జరుగుతుంది. కొంత కన్ఫ్యూజ్ అంటే మరి పిల్లలు నార్మల్ లెవెల్ పిల్లలు చేయగలుగుతారు, కానీ ఏమాత్రం అండర్స్టాండింగ్ చేసుకుని పిల్లలు మాత్రం ఇది చేయలేరు. కాబట్టి పుస్తకంలో ఉన్నటువంటివి ఇంతవరకు మీ టీచర్లు చెప్పినటువంటివి అండర్స్టాండింగ్ చేసుకుని అందులోకి వెళ్ళే వస్తాయి. అవన్నీ కూడా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. రిలేటెడ్, నాట్ రిలేటెడ్, తర్వాత కరెక్ట్ పేరు, నాట్ కరెక్ట్ పేరు, ఇట్లా ఈ విధంగా ఉంటాయి. అయితే కరెక్ట్ సెంటెన్స్ కూడా అడుగుతాడు ఒకసారి. ఓకే సార్. ఆ విధంగా అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ మాత్రం కొంచెం కఠినంగా ఉంటుంది, అంత అడిగేమి ఉండదు. అయినా పిల్లలు అంటే 1-2 ప్రశ్నలు మాత్రం కఠినంగా ఉంటాయి, మిగతా 7-8 మాత్రం ఈజీగా పిల్లలు రాసేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మనకు 15 నిమిషాల టైం మాత్రమే ఉంది. ఇది మాత్రం విద్యార్థులు కొంత దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తక్కువ సమయంలో 10-15 నిమిషాల్లో 10 ప్రశ్నలకి సమాధానం రాయాల్సి ఉంటుంది. కాబట్టి మొట్టమొదట ఇచ్చినటువంటి పార్ట్ బి పేపర్ పూర్తిగా చదవండి. క్వశ్చన్స్, ఆన్సర్స్ మీకు దాదాపు సమాధానం అందులో దొరికిపోతుంది. ఇంకొకటి ఈ పార్ట్ బిలో పిల్లలు చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే పార్ట్ బిలో వాళ్ళు గబగబా ఏదో 1వదో 2వదో ఏనో బీనో ఏదో ఆన్సర్ పెట్టేస్తారు. తర్వాత ఇది కాదనుకొని దాన్ని చెరిపేసి ఇంకోటి రాయడం, తర్వాత ఇంకోటి, ఇలా చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి క్వశ్చన్ నీకు ఆ విధంగా తెలిసి ఉంటే మామూలుగా ఏ పక్కకు బి ఆన్సర్ అనుకోండి, బి పక్కకు టీకి పెట్టుకొని ఏదో పెట్టుకొని ఆ విధంగా. కాకపోతే బ్రాకెట్లో మాత్రం కరెక్ట్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. పిల్లలు ఇది గమనించాల్సి ఉంది. అయితే మనకి ఇక్కడ పార్ట్ బికి సంబంధించి మీరు అన్నట్టే మేము కూడా చాలా సందర్భాల్లో చూసినటువంటిది ఇదే. పిల్లలు దిద్ది రాయడం, ఇప్పుడు బి డి మాదిరిగా రాయడం, అదేవిధంగా సి కూడా డి మాదిరిగా రాయడం. సో ఇట్లాంటి పరిస్థితుల వల్ల వాళ్ళు మార్కులు కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పిల్లలకు ముందుగానే దీనికి సంబంధించి వాళ్ళు ఒక్కసారి ఐడెంటిఫై చేసిన తర్వాతనే పర్ఫెక్ట్ ఆన్సర్ రాసేటప్పుడు మాత్రం మనం
బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది. ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాడో పిల్లవాడు అదే రాయాలి. అంతేగాని కొట్టివేత చేయడం కానీ దిద్దడం కానీ అటువంటివి చేస్తే ఎగ్జామినర్ మార్కులు వేయకపోవచ్చు. రైట్ సార్. పార్ట్ బికి సంబంధించి చాలా విలువైనటువంటి సమాచారం చెప్పిండ్రు. పార్ట్ ఏలో మొట్టమొదట కాన్సెప్ట్ అంటే అండర్స్టాండింగ్ మీద ఉండేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి సార్ మీరు ఒకసారి ఇప్పుడు మనకు పార్ట్ ఏలో మనం తీసుకున్నట్టయితే మనం ఇక్కడ మొత్తం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో బ్లూ ప్రింట్లో చూసినట్టయితే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ విషయ అవగాహనకు సంబంధించి 40% మార్కుల వెయిటేజ్ అంటే 18 మార్కుల వెయిటేజ్ ఉందని చెప్పి మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. అయితే విషయ అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నల సరళి కూడా స్వభావం కూడా మనకు 5 రకాలుగా ఉంటుంది. మనం దీన్ని 5 విభాగాలుగా చేసుకున్నట్టయితే ఒక్కసారి విషయావగాహన జరిగింది లేదు అనేది తెలుసుకోవడం కోసం మనకి ఇక్కడ ఎగ్జామినర్ మనల్ని ఎటువంటి ప్రశ్నలు అడుగుతాడో ఒక్కసారి మనం చూసినట్టయితే మనకు సింపుల్గా విషయావగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు కనుక చూసుకున్నట్టయితే మనకు మొదటగా మనకు కనిపించేటటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ అంటే వివరించండి, ఎక్స్ప్లెయినింగ్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్. అంటే కాన్కేవ్ మిర్రర్ అంటే కుంభాకార దర్పణం ముందు ఒక వస్తువుని కనుక ఉంచినట్టయితే అది ఏర్పరిచేటటువంటి స్వభావాన్ని వివరించండి. అదే పుటాకార దర్పణం ముందు పుటాకార దర్పణం ముందు పుటాకార దర్పణం ముందు వస్తువు నుంచినట్టయితే అది ఏర్పరిచే ప్రతిబింబ లక్షణాలని రాయమని చెప్పి చెప్పచ్చు. సార్ ఇందులో కుంభాకారనే అంటే పుటాకారనే కాకుండా కుంభాకార దర్పణం నెక్స్ట్ కటకాల్లోకి వెళ్ళి కూడా వస్తాయి. కాబట్టి ఇవి దాదాపుగా చాలా సార్లు రిపీటెడ్ క్వశ్చన్స్. కాబట్టి ఫస్ట్ అండ్ ఫోర్త్ చాప్టర్లో దర్పణాల మీద మరియు కటకాల మీద ఉన్నటువంటి రే డయాగ్రామ్స్ కిరణ చిత్రాలు వాటి లక్షణాలు ప్రతిబింబం ఏర్పడే విధానం దానికి సంబంధించి డీటెయిల్డ్గా చదివినట్టయితే మనం అక్కడ దర్పణాలు కావచ్చు, ఇక్కడ కటకాలు కావచ్చు, ఎవి అడిగినా కూడా విద్యార్థి రాసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రశ్న చూద్దాం మనం. ఎక్స్ప్లెయిన్ ద వాట్ ఇన్ఫర్మేషన్ డస్ కెమికల్ ఈక్వేషన్ గివ్. అంటే ఒక రసాయన సమీకరణం అనేది ఏ సమాచారాన్ని మనకి ఇస్తుంది. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ విత్ ఏ సూటబుల్ ఎగ్జాంపుల్. అంటే ఒక సరి అయినటువంటి తగు ఉదాహరణ ద్వారా మనకు ఇక్కడ ఒక తుల్య రసాయన సమీకరణాన్ని ఏ విధంగా సెకండ్ చాప్టర్కి సంబంధించి అంటే ఏ విధంగా తుల్యం చేస్తావు, దాంట్లో ఇమిడి ఉన్నటువంటి సోపానాలు ఏంటి, దాన్ని వివరించండి అని చెప్పి డీటెయిల్డ్గా అడిగేటటువంటి ప్రశ్న ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. అంటే ఈ నీటికి సంబంధించినటువంటి దాని యొక్క క్రిస్టలైజేషన్ ఆఫ్ వాటర్ని మనం దాన్ని తొలగించే స్ఫటికీకరణం చేసేటప్పుడు నీటి అలుగులు తొలగించేటటువంటి ఒక ప్రయోగం ఉంది. ఇక్కడ ఇది ప్రయోగం కిందనే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో దీన్ని వివరించి రాసేటటువంటి ప్రశ్న రూపంలో కూడా ఇది అడిగేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ స్కాటరింగ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అంటే మనకు స్కాటరింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది మన నిత్య జీవితంలో కనుక తీసుకున్నట్టయితే సో దానికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ని కూడా విద్యార్థి తన యొక్క సొంత మాటల్లో రాయగలిగినట్టయితే మనం ఇది కూడా ఎక్స్ప్లెయిన్కి సంబంధించినటువంటి ప్రశ్నగానే తీసుకుంటాం. దాని తర్వాత మనం ఇంకా కొన్ని చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ ద ఆర్టిఫిషియల్ రెయిన్బో విత్ ఎన్ యాక్టివిటీ. అంటే మన నిత్య జీవితంలో చూసినట్టయితే కృత్రిమ ఇంద్రధనస్సు అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అనే దాన్ని ఒక చిన్న కృత్యం ద్వారా వివరించమనొచ్చు. ఎక్స్ప్లెయిన్ లైన్ స్పెక్ట్రా అంటే రేఖా వర్ణపటాన్ని వివరించమనేటటువంటి ప్రశ్న అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ ఆఫ్ బౌ ప్రిన్సిపల్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే ఆఫ్ బౌ నియమాన్ని ఏదైనా ఒక మూలకాన్ని ఆధారంగా చేసుకుని ఉదాహరణగా తీసుకొని దాన్ని వివరించి ప్రశ్న ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద అయనైజేషన్ ఎనర్జీ. అంటే అయనీకరణ శక్తిని ప్రభావితం చేసేటటువంటి అంశాలేంటి, ఆ కారకాలు ఏ విధంగా దాన్ని ప్రభావితం చేస్తాయో వివరించి రాయమనేటటువంటి ప్రశ్న ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ NH3 మాలిక్యూల్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్. అంటే సంకరీకరణం ద్వారా అమోనియా అణువు అనేది ఏ విధంగా ఏర్పడుతుందో దాన్ని వివరించమనేటటువంటి ప్రశ్న అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ ఆక్టేట్ రూల్ విత్ ఎగ్జాంపుల్స్. అంటే అష్టక నియమాన్ని వివరించడానికి తగు ఉదాహరణల ద్వారా వివరించమనేటటువంటి ప్రశ్న ఉండొచ్చు. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ విత్ అయానిక్ బాండ్ ఇన్ బిట్వీన్ సోడియం అండ్ క్లోరైన్. అంటే సోడియం మరియు క్లోరైన్లో అయనీకరణ
అయనిక బంధం అనేది ఏ విధంగా ఉంటుందో వివరించమనేటటువంటి ప్రశ్న మనకి ఇక్కడ అడుగుతారు. అదేవిధంగా వేర్ డస్ ఓవర్లోడ్ అక్కర్ ఇన్ సర్క్యూట్ ఎక్స్ప్లెయిన్, అంటే మన సర్క్యూట్ లోపల వలయం లోపల ఓవర్లోడ్ అనేది ఎప్పుడు జరుగుతుంది దాన్ని వివరించండి. ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్ జంక్షన్ లా విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ కిర్చాఫ్ నియమాలకు సంబంధించిన దాంట్లో మనకి ఇక్కడ జంక్షన్ నియమం అనేది ఒకటి ఉంది. ఈ జంక్షన్ నియమాన్ని ఏదైనా ఒక ఉదాహరణ ద్వారా వివరించమని చెప్పి అడగచ్చు. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్స్ మనకి ఇక్కడ సార్ చెప్పినట్టు ఫారడేస్ లాలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే విద్యుదయస్కాంత ప్రేరణ అనేది ఏ విధంగా ఫారడే వివరించిండో ఒక కృత్యం ద్వారా మీరు కూడా వివరించండి అనేటటువంటి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్, అంటే విద్యుత్ మోటార్ నిర్మాణం మరియు పనితీరుకు సంబంధించి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ రిఫైనింగ్, అంటే రిఫైన్ చేసేటప్పుడు శుద్ధీకరణ చేసేటప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉపయోగిస్తాం. ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతి, వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి వివరించేటటువంటి ప్రశ్న అడగచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ డిఫరెంట్ రియాక్టివిటీస్ ఫ్రమ్ దేర్ ఓర్స్, అంటే వివిధ రకాలైనటువంటి చర్యాశీలతల ఆధారంగా మూలకాలని వాటి యొక్క ధాతువుల్ని మనం ఏ విధంగా నిష్కర్షణ చేస్తాం, సంగ్రహణ చేస్తామో దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాయి. దాని తర్వాత మనకు చివరి చాప్టర్లో మనం తీసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ హైబ్రిడైజేషన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ మనకు చివరి చాప్టర్ లోపల సంకరీకరణం అనేటటువంటిది ఉంది. సంకరీకరణం మీద SP3 సంకరీకరణం కావచ్చు, SP2 కావచ్చు, SP సంకరీకరణం కానీ ఏదైనా మనకు పర్టికులర్గా కొన్ని సందర్భాల్లో మీథేన్ కానీ, ఈథేన్ కానీ, లేకపోతే ఇథిలీన్ కానీ, ఎస్టిలీన్ కానీ, అంటే పర్టికులర్గా ఒక అణు ఇచ్చి దాని నిర్మాణాన్ని సంకరీకరణ ద్వారా వివరించమనేటటువంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. అదేవిధంగా విషయావగాహనకు సంబంధించినటువంటి రెండవ రకం ప్రశ్నలు ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది సాగర్ సార్? అంటే జనరల్గా సార్ ఎగ్జాంపుల్స్ అనేవి మనకు ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటిని కొంచెం పిల్లలు ఉదయం ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా నేర్చుకున్న అంశానికి సంబంధించి ఉదాహరణలు ఇవ్వగలగాలి. ఓకే, కొన్ని ఉదాహరణ ప్రశ్నలు చెప్పగలుగుతారా సార్? అవును, అంటే ఎనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈచ్ ఎక్సోథెర్మిక్ ఎండోథెర్మిక్, అంటే ఉష్ణగ్రాహక చర్యలకు కొన్ని ఉదాహరణలు ఇచ్చే ప్రశ్న, ఒక 2 ఉదాహరణలు అట్లా నేర్చుకోండి. అటువంటివి 2 మార్కులకు కానీ 4 మార్కులకు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక క్షారం అనేది అలో ఆక్సైడ్తో చర్యను రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్ వాటికి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ కోవలెంట్ కాంపౌండ్స్, అంటే సమయోజనీయ పదార్థాలకు సంబంధించిన ఉదాహరణలు అట్లా. నెక్స్ట్ తర్వాత ఎగ్జాంపుల్ పిరమిడల్ షేప్స్ ఆఫ్ కాంపౌండ్, పిరమిడ్ ఆకృతిలో ఉండే అణువులకు సంబంధించిన ఉదాహరణలు ఏవైనా వాటికి సంబంధించిన ఉదాహరణలు. నెక్స్ట్ ఓమియా అఓమియ పదార్థాలు, ఓమిక్ నానోమిక్ మెటీరియల్స్ సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అవన్నీ ఉదాహరణలుగా గుర్తుంచుకోండి. అవి 2 ప్రాక్టీస్ చేయండి, అంటే 2 గుర్తుంచుకుంటే అడిగితే 2 మార్కులకే అడిగి ఉంటే ఒక్కొక్కటి రాయొచ్చు, ఒక్కొక్కసారి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు కూడా రావచ్చు. కాబట్టి అందులో కూడా ఎగ్జాంపుల్ అని చెప్పి మనకు అట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి, ఇందులోకి వెళ్ళి మనం చేయొచ్చు. రైట్ డౌన్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అమరోఫస్ అండ్ అంటే ఇక్కడ స్ఫటిక నిర్మాణం, కార్బన్ యొక్క రూపాంతరాలకు సంబంధించినటువంటి స్ఫటిక అస్ఫటిక రూపాంతరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా క్వశ్చన్స్ ఎక్కువగానే అడుగుతున్నాం. ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా రకమైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందా సార్? అంటే మనం జనరల్గా ఈ వీటిలలోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఈ వీటిలలో ఇంతకు మించి ఇంకా అడగడానికి ఆస్కారం లేదు, అంత కఠినంగా అడగకపోవచ్చు. మరి అదేవిధంగా మరి విషయ అవగాహనకు సంబంధించి ప్రశ్న ఇంకా వేరే రూపంలో వచ్చే అవకాశం ఉందా సార్? ఉంటుంది. ఇప్పుడు డిఫరెన్సెస్, ఓకే, భేదాల గురించి ఒకసారి మీరు చెప్పండి సార్. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్, అంటే నిజ ప్రతిబింబానికి మిథ్య ప్రతిబింబానికి మధ్య తేడాలు రాయమని చెప్పి. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్, అంటే కుంభాకార కటకానికి పుటాకార కటకానికి మధ్య భేదాలు రాయమనేటటువంటి ప్రశ్న. దర్పణాలు కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఇంకొక రకమైనటువంటి ప్రశ్న మనం చూసినట్టయితే ఇక్కడ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఇమేజెస్ ఫార్మ్డ్ బై ఎ కాన్కేవ్ మిర్రర్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సి అండ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. అయితే ఇక్కడ విద్యార్థి దీని యొక్క కంపారిజన్, అంటే డిఫరెన్సెస్
కానీ కంపారిజన్ కానీ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మనం రాశుల్ని కూడా చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఒక వస్తువుని మనం ఏం చేసిందంటే మనకి ఇక్కడ పుటాకార దర్పణం ముందు మనకి ఇక్కడ సీకి ఆవల ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబానికి, అదేవిధంగా కుంభాకార దర్పణం ముందు వస్తువు నుంచి ఏర్పడేటటువంటి ప్రతిబింబానికి తేడా రాయమంటారు. అంటే రెండింటి యొక్క లక్షణాలు విద్యార్థి తెలుసుకొని ఉంటే ఆ తేడాల్ని సులభంగా రాసేటటువంటి అవకాశం ఉంటుంది. మనకు ఎప్పుడైనా అంటే కుంభాకార కటకానికి కానీ నెక్స్ట్ పుటాకార దర్పణానికి లక్షణాలు సేమ్ ఉంటాయి. అవును, రైట్ సార్, కరెక్ట్. అదేవిధంగా నెక్స్ట్ పుటాకార దర్పణానికి కుంభాకార కటకానికి వీటి యొక్క లక్షణాలు సేమ్ ఉంటాయి. దాన్ని కంపేర్ చేసుకుంటూ చదివేటప్పుడు మాత్రం అది ఆ కంపారిజన్ గుర్తుంటే పిల్లలు ఈజీగా రే డయాగ్రామ్స్ గీయచ్చు, వాటి యొక్క లక్షణాలు కూడా రాయొచ్చు. ఇంకోటి ఇప్పుడు ఇందులో ఇంకో అంశం కూడా ఉంది. అంటే ఇప్పుడు కుంభాకార దర్పణాన్ని తీసుకున్నాడు అనుకోండి, ప్రతిబింబం ఎప్పుడు కూడా మనకు ఎఫ్పీల మధ్యలోనే ఉంటుంది, చిన్న ఉంటుంది, నిటారుగా ఉంటుంది. అంటే ఇటువంటి అంశాలు కామన్ అయ్యే అంశాలు కాబట్టి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా అక్కడ పుటాకార కటకానికి సంబంధించి 4th చాప్టర్ సేమ్ ఇవే లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇవి కొంచెం గుర్తుంచుకుంటే ఏ క్వశ్చన్ విద్యార్థి టైం సేవ్ అయ్యి మనకి సులభంగా రాసేయచ్చు, లేదా కిరణ చిత్రాలు కూడా గీసేయచ్చు, అని కూడా సేమ్ ఉంటాయి. అంటే ఇటువంటివి కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని అంటే మనకు ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఫ్రీ ఫైనల్లో కూడా కిరణ చిత్రం అని ఇవ్వకుండా దానికి సంబంధించిన ఎఫ్ వాల్యూ ఇచ్చి ఎఫ్ వాల్యూ ఇచ్చిన తర్వాత F10 అనుకోండి. కరెక్టే సార్, మొన్న దాంట్లో పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. మరి దాన్ని క్యాల్కులేట్ చేయాలన్నా, మరి రే డయాగ్రామ్ గీయాలన్నా, క్యారెక్టరిస్టిక్స్ రాయాలన్నా అని చెప్పి కొంత ఇదైంది. అంటే కాకపోతే ప్రశ్నను బాగా చదివితే వాడు ఈజీగా పిల్లోడు ఆన్సర్ చేయగలుగుతాడు. అంటే ఇక్కడ మనం విలువల్ని గుర్తుంచుకోవాలి, దాని తర్వాత వాటి లక్షణాలని గుర్తుంచుకోవాలి, రే డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేయగలిగితేనే దీని యొక్క ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ గా రాస్తాడు. వాడికి అవగాహన అనేది ఎక్కడ ఎఫ్ వాల్యూ అంటే నా అభ్యంతరం అనేది 10 ఉంటాయి. నెక్స్ట్ అక్కడ వ్యాసార్థం అనేది ఎంత ఉంటుంది, దానికి డబుల్ ఉంటుంది, అంటే 20 ఉంటుంది. కాబట్టి వాడు 15 సెంటీమీటర్స్ వద్ద అంటే అది ఎక్కడ వస్తుంది, మళ్ళీ ఎఫ్ మరియు సి మధ్యలో ఉంటుంది. ఆ విధంగా మనమే పిల్లలకు అట్లా ప్రాక్టీస్ చేస్తే మీరు అన్నట్టు అంటే డైరెక్ట్ గా ఈ రెండింటి మధ్య ఉన్నది అని చెప్పకుండా ఒక విలువ ఇచ్చి ఈ విలువల ఆధారంగా ఆ విలువ ఎక్కడ వస్తుందో దాని ఆధారంగా కిరణ చిత్రము దాని యొక్క లక్షణాలు రాయొచ్చు. ఇప్పుడు మొన్న అదొక్కటి కన్ఫ్యూజ్ అయింది, కాకపోతే పిల్లలు బాగానే చేసిండ్రు, అప్పటి వరకు ప్రాక్టీస్ చేశారు కాబట్టి అట్లా అంటే కన్ఫ్యూజ్ కాకుండా ప్రశ్న బాగా చదివితే దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మయోఫియా అండ్ హైపర్మెట్రోఫీ, హ్రస్వ దృష్టి దీర్ఘ దృష్టికి సంబంధించి కూడా, ఈ దృష్టి దోషాలకు సంబంధించి కూడా పిల్లలు చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు. సవరణలు కూడా సవరణలు రైట్ సార్, ఖచ్చితంగా సవరణలు గుర్తుంచుకోవాలి, మనకు ఈజీగా మార్కులు వచ్చేటట్టు. అది రే డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి, దాని తర్వాత దాని మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ గుర్తుంచుకోవాలి, దాని తర్వాత సవరణ కూడా గుర్తుంచుకోవాలి. రైట్ సార్. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రశ్న, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్. ఇది రసాయన బంధంలో మనకు రసాయన బంధంలో ఉంది. సిగ్మా బాండ్ పై బాండ్ వాటి డిఫరెన్స్ ఏమిటి, సిగ్మా బంధం ఎప్పుడు ఏర్పడుతుంది, పై బంధం ఎప్పుడు ఏర్పడుతుంది, ఈ విధంగా లక్షణాలు రాయాలి, ఏది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైట్. అదేవిధంగా రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్, అంటే భర్జనకు భస్మీకరణానికి మధ్య భేదాలు రాయమని చెప్పి మనకి ఇక్కడ 11th చాప్టర్లో దీనికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. విద్యార్థి వాటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డైమండ్ అండ్ గ్రాఫైట్. ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఇది అయితే వాటి యొక్క నిర్మాణాలైనా అడుగుతున్నాడు, లేదంటే ఇట్లా వాటి మధ్య ఉండేటటువంటి భేదాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ కూడా చాలాసార్లు దీని మీద వస్తున్నది. కాబట్టి దీన్ని కూడా విద్యార్థులు చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇదే మనం దీంట్లోనే సార్ ఇంకా చూసుకున్నట్టయితే విషయ అవగాహనలో ఇంకొక రకమైనటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటే అవకాశాలు ఉంటాయి అంటే, మనకు సైన్స్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఏదైనా ఒక కారణభూతం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి దాని కారణం ఏదైందో విద్యార్థి తెలుసుకునేటటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దాని గురించి అంటే సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది కరెక్ట్ ఉందా లేదా, సైంటిఫిక్ అప్రోచ్ అనేది కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవడం కోసమే ఈ రీజన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సార్ కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చెప్పండి సార్. మనం ఒకటి చూస్తే యూజ్ కాన్వెక్స్ మిర్రర్స్ ఇన్ రియర్ వ్యూ మిర్రర్స్, అంటే ఎందుకు వాటినే రియర్ వ్యూ మిర్రర్గా వాడాలి, అంటే పక్కటద్దాలుగా వాహనాల్లో ఎందుకు వాడాలి, వీటినే వాడాలి, అంటే దీని బదులు మనకు
ఒకవేళ పుటాకార దర్పణం ఉంటే ఏం జరుగుతుంది? మనకు అక్కడ ఏస్2 కింద మనకు ఆ టైప్ లో అడగచ్చు ప్రశ్నని, ఈ టైప్ లో కూడా ఇట్లనే ఎందుకు ఉంటది, ఇట్లా ఉండకపోతే అట్లా ఉంటే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ విద్యార్థి తెలిసి ఉంటే లక్షణాలు తెలుసుంటే ప్రశ్న ఏ రూపంలో అడిగినా కూడా దాని ఆన్సర్ మాత్రం విద్యార్థి రాసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ప్రశ్న సార్, వై ఇట్ ఈజ్ నెసెసరీ టు బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్స్, అంటే రసాయన సమీకరణాన్ని మనం ఎందుకు తుల్యం చేయాలి? ఇది మనకు 9th క్లాస్లో విద్యార్థికి సంబంధించినటువంటి ద్రవ్య నిత్యత్వ నియమం దాని ఆధారంగా రాయాలి. అయితే మనం ఇక్కడ ఒక్కటిసారి మనం పేపర్ సెట్టర్ ఒక ప్రశ్నను డిజైన్ చేసినప్పుడు దాని వెనుక కొన్ని కీవర్డ్స్, ఇండికేటర్స్ అంటాం మనం వాటిని, సూచికలు, కొన్ని సూచికలకు లోబడి కీవర్డ్స్కు లోబడే ఒక ప్రశ్నని డిజైన్ చేస్తారు. కాబట్టి మనకి ఇక్కడ భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు కూడా మనం వాల్యుయేషన్ టైంలో మనం మెయిన్గా చూసేది ఇవే. మనం చాలామంది పిల్లలు మనం ఆన్సర్ స్క్రిప్ట్ వాల్యుయేషన్ చేసినప్పుడు కొంతమంది పారాగ్రాఫ్ రూపంలో రాస్తున్నారు. మొత్తం పారాగ్రాఫ్ అంతా చదివినా కూడా మనకు ఇక్కడ కూడా కీవర్డ్స్ కనిపించవు. కీవర్డ్స్ మేజర్గా రాస్తేనే మనకు కీవర్డ్స్ తప్పనిసరిగా రాయాలి. మనకి ఇక్కడ ఈ రీజన్ బేస్డ్ క్వశ్చన్లో మెయిన్గా మనకు దాని వెనుక ఉన్నటువంటి దృగ్గి విషయం ఏంటిది, దానికి కారణం ఏంటిది అనేదాన్ని విద్యార్థి కారణం అనేది ఫోకస్ చేసే విధంగా ఆన్సర్ చేయాలి. ఎక్కువ లైన్లు రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, 2 లైన్స్లోనే, కాకపోతే అంటే కీవర్డ్స్ రావాల్సి ఉంటుంది. కీవర్డ్ ఒక్కటి కవర్ అయితే మనకి 2 మార్కులకు 2 మార్కులు వస్తాయి. ఇప్పుడు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లో మరి అతి ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ మీద ఏమైనా ప్రశ్నలు వస్తాయా సార్? ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద కూడా ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనకు లైట్ కాన్సెప్ట్ మీద, తర్వాత ఫోకల్ లెంత్ అదే లైట్ కాన్సెప్ట్ లో మనకు మిర్రర్ లెన్సెస్ 5th చాప్టర్ లో లెన్సెస్ వాటి మీద కూడా ఒక ప్రాబ్లం వచ్చే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీలో ఇప్పుడు 5th చాప్టర్ లో ఒక ఉదాహరణ ఇక్కడ చూడండి. ద పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ 1.5 ప్లస్ వాట్ కైండ్ ఆఫ్ లెన్స్ ఇట్ ఈస్, అంటే ప్లస్ ఉన్నప్పుడు ఏముంటుంది, మైనస్ ఉన్నప్పుడు ఏ లెన్స్ ఏముంటుంది, లెన్స్ మళ్ళీ దాని తర్వాత దాని ఫోకల్ లెంత్ కూడా గుర్తుంచుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఫస్ట్ చాప్టర్ లో, 4th చాప్టర్ లో, 5th చాప్టర్ లో పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే విధంగా 2nd చాప్టర్ లో కూడా బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ కొన్నిటిని 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమనడం, లేదంటే ఒక రసాయన సమీకరణాన్ని డీటెయిల్డ్గా ఎట్లా బ్యాలెన్స్ చేస్తారో వివరించమనడం. సో ఇవి దాని తర్వాత మనకు 9th చాప్టర్ లో కూడా కొన్ని ఉన్నట్టున్నాయి కదా సార్, ప్రవాహ విద్యుత్తులో కూడా వస్తాయి, నిరోధము, దాని తర్వాత పొటెన్షియల్, కరెంటు, దాని తర్వాత కిర్చాఫ్ నియమాలు, వాటి మీద అడిగే ఆస్కారం ఉంటుంది. అంటే మనకు టోటల్గా మనకు ఒక 4 చాప్టర్స్లో నుంచే ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఒక్కటే వస్తుంది. రైట్, అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా కొన్ని సార్లు అడుగుతున్నారు. లేదంటే మీరు అన్నట్టు 2 మార్కులలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఓకే సార్, అంటే ఇది కూడా మనకు ఫిజికల్ సైన్స్ అంటేనే అప్లైడ్ మ్యాథమెటిక్స్ కాబట్టి మన ఈ సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తున్నారు. కాబట్టి మీరు అన్నట్టు 1-2 ప్రశ్నలు ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద వస్తున్నాయి. నెక్స్ట్ సార్, మరి హైపోథెసిస్ AS2లో వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి సరళ ఏంటి సార్? పరికల్పనలకు సంబంధించినటువంటి ప్రశ్నల్లో సార్ దీనికి సంబంధించి మనకు 2 మార్కుల ప్రశ్న ఒకటి మాత్రమే అడుగుతారు. కాబట్టి అయితే మనం ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ మనం ఎట్లా గుర్తుంచుకోవాలంటే, నిజానికి దీనికి సంబంధించి ఇప్పుడు మనం ప్రయోగాలు చేసేటప్పుడు కానివ్వండి, నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి సందర్భాల్లో కానివ్వండి, మనం కారకాలని మారిస్తే ఏం జరుగుతుంది? ఉదాహరణకు వాట్ హ్యాపెన్స్ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రియర్ వ్యూ మిర్రర్. అంటే మనందరికీ తెలుసు కాన్వెక్స్ మిర్రర్ని మనం రియర్ వ్యూ మిర్రర్ వాడుతుంటాం. దానికి బదులు ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? మనం సాధారణంగా మనం వెహికల్స్ లోపల వెనక నుంచి వచ్చే వెహికల్స్ వాటి యొక్క ప్రతిబింబాలు చిన్నగా ఉండడం కోసం దీన్ని వాడతాం. దీనికి బదులు ఇది వాడితే ఏమవుతుందో విద్యార్థి తెలుసుకోవచ్చు. సో దాని తర్వాత అదేవిధంగా మనం ఒక కాన్కేవ్ మిర్రర్ని మనం నీటి లోపల పూర్తిగా ముంచినట్టయితే దాని యొక్క ఫోకల్ లెంత్లో ఏమైనా మార్పులు ఉంటాయా, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. దాని తర్వాత ఇది మొన్న లాస్ట్ యాన్యువల్ ఎగ్జామ్లో అడిగిందంటే, ఒక కటకాన్ని విరగొట్టినప్పుడు కింద పగిలిపోయినప్పుడు మనం దాని యొక్క ఫోకల్ లెంత్లో నాభ్యంతరంలో ఏమైనా మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉందా, దాన్ని వాటి యొక్క ఆన్సర్ రాయమంటాడు. అయితే ఇవి ఓపెన్ ఎండెడ్ ఆన్సర్స్, అంటే దీనికి సంబంధించి ఒక పర్టికులర్ ఆన్సర్ అనేది ఉండదు. అంటే విద్యార్థి సృజనాత్మక శక్తి ఎంత మేరకు ఉంది, ఆయన ఎంత మేరకు ఆలోచించగలుగుతున్నాడు అనే ఆలోచన విధానం ఏ విధంగా ఉంది
అనేది పరీక్షించడానికి ఉంటుంది. అంటే ఒక questions. పర్టికులర్ ఆన్సర్ అనేది ఉండదు. అంటే విద్యార్థి ఆలోచన సరళిని బట్టి దీని యొక్క సమాధానం కూడా మారుతుంది. కాబట్టి ఎగ్జామినర్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు విద్యార్థి రాసినటువంటి కోణాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎవాల్యుయేట్ చేస్తారు. సో ఇది 2 మార్క్స్ క్వశ్చనే కాబట్టి విద్యార్థులు మనం ఈ ఎక్స్పెరిమెంటేషన్కు దానికి సంబంధించి దాని తర్వాత ఉపయోగాలకు సంబంధించినవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకున్నట్టయితే దీని ఆన్సర్ మనం చూడొచ్చు. సరే, ఇప్పుడు మరి 3వ రకమైనటువంటి విద్యా ప్రమాణం ఉంది. ఇది చాలా ముఖ్యమైనది చెప్పి మీరు ఇంతకు ముందే చెప్పిండ్రు, ప్రయోగ నిర్వహణ. మరి దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి? అంటే మనకి ఇందులో మన టెక్స్ట్ బుక్ అంతా చూస్తే కొన్ని ప్రయోగాలకు సంబంధించి మనం ప్రయోగశాల కృత్యం అని మనకు డైరెక్ట్గా ఉంది. అటువంటి అంశాలు కొంచెం చూసుకొని ఉంటే AS3 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. అంటే ఇందులో ఎక్కువ ఏమి ముఖ్యంగా పరికరాల అమరిక, తర్వాత అంటే ప్రయోగ విధానము, నెక్స్ట్ జాగ్రత్తలు, మేజర్ జాగ్రత్తలు, ఒక్కోసారి ఫలితాల నిర్ధారణ, అటువంటి అంశం కూడా అడగచ్చు. కొన్ని మోడల్ పట్టికలు కూడా అడిగా. మనకు జనరల్గా మనకి ఇక్కడ చూసినట్టయితే నాభ్యంతరంగా అనుకునేవి అంటే కటకాలు దర్పణాల్లో వస్తాయి. దాని తర్వాత కటక నాభ్యంతరం పరిసర యానకం మీద ఆధారపడుతుంది. దాని తర్వాత మళ్ళీ మనకు 6th చాప్టర్లో దీనికి సంబంధించి ఓం నియమము, అదేవిధంగా 7th చాప్టర్లో కూడా మనకు అక్కడ విద్యుత్ అయస్కాంత ప్రేరణలో మనకు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, 9 and 10 9 and 10. దాని తర్వాత మనకు లాస్ట్ చాప్టర్లో మనం నిన్న కూడా చూసినాం. అంటే మనం ఇక్కడ త్రుప్పు పట్టడాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు ఏంటి, దానికోసం మీరు చేసేటటువంటి ప్రయోగం ఏంటిది. దాని తర్వాత మనకు చివరి చాప్టర్లో కూడా మనకి ఇక్కడ ఆల్కహాల్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి పరీక్ష, దాని తర్వాత సబ్బు యొక్క గుణాత్మక పరీక్షకు సంబంధించినవి ఉన్నాయి. అంటే దీంట్లో అంటే లిమిటెడ్గానే ఉన్నాయి, కానీ మార్కులు మాత్రం బాగున్నాయి సార్. అంటే విద్యార్థి దీని మీద కొంత ఫోకస్ చేయగలిగినట్టయితే సులభంగా మనకి ఇక్కడ 9 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇంకోటి ఏమంటే పిల్లలు ఇప్పుడు ఇప్పటివరకు చదివిన దాని మీద ప్రశ్నలే వస్తాయి. మీ ఉపాధ్యాయులు ఏవైతే చెప్పారో వాటి పరంగానే వస్తాయి. ఇప్పటివరకు మీరు ఎన్నో పరీక్షలు రాసి ఉన్నారు. అలాంటప్పుడు ఇందులో ఇంకా కొత్తగా ఏమి భయపడే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఫార్మాటివ్ అసెస్మెంట్లో ప్రతిసారి ల్యాబ్ యాక్టివిటీ రాస్తారు కాబట్టి విద్యార్థులు దీన్ని సులభంగా రాసే అవకాశం ఉంది. ఇందులో మార్కులు కూడా అందరు కూడా ఈజీగా తెచ్చుకోగలుగుతారు. రైట్ సార్. ఇప్పుడు మనం ఇంకొక రకం మనం ఇప్పుడు 4th అకాడమిక్ స్టాండర్డ్కి వెళ్దాం సార్. 4వ విద్యా ప్రమాణాల్లో మనకి ఇక్కడ సమాచార నైపుణ్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి? చాలా సులభంగా ఉంటుంది. ఒక టేబుల్ ఇస్తాడు, ఆ పట్టిక ఆధారంగా మనకు ఒక 4 క్వశ్చన్స్ లేదా 2 క్వశ్చన్స్ అడగవచ్చు. అలాంటప్పుడు దాదాపు 50% మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక 2 క్వశ్చన్స్, ఇప్పుడు 4 క్వశ్చన్స్ అడిగానుకో, 2 క్వశ్చన్స్ అయితే ఆ టేబుల్లోనే ఉంటాయి. దాంట్లో మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. టేబుల్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉండే అంశం ఏదో మీరు అర్థం చేసుకోగలిగితే ఆ తర్వాత దాని కింద అడిగేటువంటి 4 క్వశ్చన్స్. మనకు జనరల్గా మనకు ఆమ్లాలు క్షారాలు ఈ పర్టికులర్ ఈ చాప్టర్ నుంచి, దాని తర్వాత మొదటి చాప్టర్ నుంచి తర్వాత మళ్ళీ మన మూలకాల వర్గీకరణలో కూడా అడుగుతారు. మూలకాల వర్గీకరణ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా ఈ మధ్యలో చాలా రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. దాని తర్వాత మనకు కార్బన్ దాని సమ్మేళనాల్లో కూడా ఆల్కేన్ ఆల్కైన్కి సంబంధించినటువంటివి వాటి యొక్క నిర్మాణాలు దాన్ని ఆధారంగా చేసుకొని కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రశ్నలు చాలా సులభంగానే చేయగలుగుతారు కాబట్టి ఇందులో పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే ఇప్పుడు 4 మార్కుల క్వశ్చన్కి 2 మార్కుల క్వశ్చన్ మీరు టేబుల్ చూస్తేనే వస్తాయి. 2 మార్క్స్ చేయగలుగుతాడు. ఇంకో 2 మార్కులు కొంచెం ఆలోచించగలిగితే అతను అవగాహన చేసుకుంటే, అంటే పుస్తకంలో ఉన్నటువంటి పట్టికల్ని కొంత చూసి ప్రాక్టీస్ చేయగలిగినట్టయితే దీని ఆన్సర్ రాయొచ్చు అంటారు. ఇప్పుడు అభ్యాస దీపికలో చాలా మట్టుకి ఈ క్వశ్చన్ ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి అభ్యాస దీపిక బాగా చదివిన వాళ్ళు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, లేదా ఇప్పుడు చదువుతున్నా కూడా మీకు ఇటువంటి ప్రశ్నలు సులభంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో సార్ ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఒక దర్పణం యొక్క ఆవర్ధనం -1.5 అయినట్టయితే దాన్ని ఆధారంగా కూడా ప్రశ్నలు అడిగిండ్రు. ఉదాహరణకు అక్కడ మెన్షన్ చేసినటువంటి దర్పణం ఏది, ఆ దర్పణం దేనికి సంబంధించింది అంటే మనకు అక్కడ -1.5 ఉంది కాబట్టి అది మనకు అక్కడ పుటాకార దర్పణం. దాని తర్వాత దాని ఆవర్ధనం ఆధారంగా మరి అది ఏర్పరిచినటువంటి ప్రతిబింబ లక్షణం అడుగుతున్నారు. అంటే మైనస్ ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా అది తలక్రిందులైనటువంటిది. అదేవిధంగా దాని యొక్క ఆవర్ధనం వాల్యూ అనేది >1 ఉంది కాబట్టి వృద్ధీకృత ప్రతిబింబం. దాని తర్వాత
దాంట్లో మళ్ళీ వాల్యూస్ చేంజ్ చేస్తున్నాడు. ఒక్కవేళ నా అభ్యంతరంగా వస్తు దూరం కనుక ఇంత ఉన్నట్టయితే ప్రతిబింబ దూరం ఎంత ఉంటుంది, దీని ఆధారంగా అంటే మనకు అక్కడ ఇచ్చినటువంటి సమాచారం అనేది కేవలం ఒక వాక్యమే, కానీ దాని వెనుక మనకు 4 రకాల ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఇటువంటి ప్రశ్నలు ఉన్నాయి, మనకి ఇంకా అనేక రకాల టేబుల్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు అభ్యాస దీపికలో వీటి ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. సార్, ఇప్పుడు 5వ విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది? ఇది డైరెక్ట్ క్వశ్చన్సే వస్తాయి, దీనిలో పెద్దగా ఇది కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, రే డయాగ్రామ్స్ మనం ఇందాకనే చర్చించుకున్నాం. కిరణ చిత్రాలు రే డయాగ్రామ్స్ మనకు డైరెక్ట్గా అడిగితే ప్రాబ్లం లేదు, కానీ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఒక్కోసారి కొంత ఆలోచించాల్సి ఉంటుంది. తర్వాత యాసిడ్స్ బేస్ విత్ మెటల్స్ అంటే రియాక్షన్స్ ఏ విధంగా, ఆమ్లాలు క్షారాలు లోహాలతో చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుంది అని. దాని తర్వాత ఆమ్లాలు సోడియం కార్బోనేట్, హైడ్రోజన్ కార్బోనేట్ అంటే కార్బోనేట్లతో బైకార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు దానికి సంబంధించినటువంటి పటం ఉంది మనకు అక్కడ. దాని తర్వాత యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అంటే ఇక్కడ నీటికి సంబంధించినటువంటి అది అక్కడ మనకు అక్కడ ఒక పటం అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి ఇక్కడ ఇంతకు ముందే చెప్పుకున్నట్టు స్ఫటికీకరణకు సంబంధించినటువంటి, దాని తర్వాత మన కంటి దోషాలు మయోపియా, హైపర్మెట్రోపియా, దానికి సంబంధించిన కిరణ చిత్రం దానికి సంబంధించినటువంటి దోషానికి సంబంధించిన పటం అడుగుతున్నారు. దాని తర్వాత దాని సవరణ పటం కూడా సవరణ గుర్తుంచుకోవాలి. దాని తర్వాత డిస్పర్షన్ ఆఫ్ లైట్ లో కూడా ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఇంకా మనకి ఇక్కడ ఇంతకు ముందే మనకి ఇక్కడ రెయిన్బో ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బోకి సంబంధించిన ప్రశ్నలు మనకు దీంట్లో వస్తున్నాయి. ఎస్పిడి ఆర్బిటాల్స్ ఆకృతులు, పటాలకు సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సాగర్ సార్? ఇప్పటి వరకు మనం చూసిన అందులో సాధారణంగా మీరు చెప్పారు ఇందాక రే డయాగ్రామ్స్ అనేవి, అటువంటివి ఇంకా కొన్ని పటాలు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం. వాటికి సంబంధించి ఈ ప్రయోగాలకు సంబంధించిన పటాలు అంటే వీటిని విద్యార్థులు ప్రాక్టీస్ చేయగలిగి పర్ఫెక్ట్గా డ్రా చేసి నీట్గా డ్రా చేయడం, దాని తర్వాత వాటిని భాగాలు కరెక్ట్గా గుర్తించడం, ఇవన్నీ చేయగలిగినట్టయితే వాళ్ళకు ఫుల్ మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డిస్ప్లే చేసినటువంటి ఈ పటాలన్నింటినీ కూడా విద్యార్థులు జాగ్రత్తగా పరిశీలించండి, వీటిని తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చివరగా సాగర్ సార్, మరి మన విద్యా ప్రమాణానికి సంబంధించి తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 7వ విద్యా ప్రమాణం, అదేవిధంగా టెస్ట్ ఐటమ్కి వచ్చేసరికి నిజ జీవిత వినియోగానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి పాత్ర మన సైన్స్లో ఉంది కదా, మరి దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి? దీంట్లో మనం AS6 అప్లికేషన్స్ అండ్ యూజెస్, అప్లికేషన్ స్పెరికల్ మిర్రర్స్ యూజెస్ అంటే గోళాకార దర్పణాల యొక్క ఉపయోగాలు, తర్వాత pH నిత్య జీవితంలో pH యొక్క ఉపయోగం పాత్ర, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలు, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, వీటి యూజెస్, ఇవి కంపల్సరీ ఇందులోకి వెళ్ళి థర్డ్ చాప్టర్లోకి వెళ్ళి ఒకటి కంపల్సరీ యూజెస్ కింద వస్తుంది. అంటే 2 మార్కులకు కానీ 4 మార్కులకు కానీ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి వాటిని అదే కదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దాని తర్వాత వాటికి సంబంధించిన కొంచెం మీరు అన్ని యూజ్ చూసుకుంటే సరిపోతుంది. లెన్సెస్ అంటే కాన్వెక్స్, కాన్కేవ్ లెన్సెస్, మిర్రర్స్. తర్వాత ఇంకో ప్రశ్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇదైతే చాలా సార్లు అనేక రూపాల్లో అడగడం జరిగింది నిజ జీవితంలో. అదేవిధంగా మనకి ఇక్కడ ఫుల్లర్ సంబంధించి నానో ట్యూబ్స్, అదేవిధంగా ఇథనాల్, ఇథనోయిక్ యాసిడ్, గ్రాఫైట్, కార్బన్, వీటికి సంబంధించినటువంటివి కూడా మనకు ఉన్నాయి. అయితే మీరు చెప్పినట్టు ఇక్కడ ఓన్లీ 10 నుంచి 12 ఉన్నాయి, కానీ వీటిని విద్యార్థి సులభంగా గుర్తుంచుకోగలిగినట్టయితే, అంటే ఈ ప్రశ్నకు సమాధానం రాయడమే కాకుండా మనకు AS2 కింద అడిగినటువంటి ప్రశ్నకు కూడా సులభంగా ఆన్సర్ రాసేటటువంటి అవకాశం ఉంటుంది సార్. మరి ఇప్పుడు విద్యార్థి ఇన్ని అంశాల్లో మనం ఇప్పుడు చర్చించిన అంశాలు ఒకసారి అంటే అభ్యాస దీపికలో ఇవన్నీ వివరంగా ఉన్నాయి. వాటితో పాటు మనం ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని ప్రశ్నలు, వాటి సరళి, వాటిని అదేవిధంగా ప్రాక్టీస్ చేసి ఆన్సర్ మాత్రం జాగ్రత్తగా నీట్గా రాయగలిగితే మంచి మార్కులు సాధిస్తాడు. అయితే ఇప్పుడు కొందరు ఏంటంటే పిల్లలు అప్పటి వరకు ఏ పరిస్థితుల్లో చదవలేకపోయింది,
50% మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలుగుతారు ఇందులో? ఎలా మరి 50% మార్క్స్ రావాలంటే పిల్లోడు ఎందులో ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందో శేఖర్ సార్ మీరు వివరంగా తెలియదు. రైట్ సార్, మీరు విద్యార్థికి 50% కాదు 30 మార్కులు కూడా ఈజీగా రావాలంటే వాళ్ళు చేయాల్సింది ఏంటిదంటే మనం ఆర్డర్ నిజ జీవిత వినియోగానికి సంబంధించిన ప్రశ్నలు చదవాలి. రెండోది ఏంటిదంటే మనం చెప్పినటువంటి బొమ్మలకు సంబంధించి పటాలు, వాటి యొక్క భాగాలు గుర్తించడం, వాటి యొక్క పనితీరు అది చదవడం, వాటికి సంబంధించినవి ప్రాక్టీస్ చేయాలి. మూడోది ఏంటిదంటే ప్రయోగాలు, మనకు ఉన్నటువంటి ప్రయోగాలు 10 నుంచి 12 ఉన్నాయి కాబట్టి ఆ 3. మళ్ళీ దాని తర్వాత మనకు AS4కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్కిల్కి సంబంధించి మనకు సమాచారం అక్కడనే ఇస్తారు కాబట్టి మనకి ఇక్కడ విద్యార్థి సులభంగా స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 6, 7, 13, 13 ప్లస్ 9 22, 22 ప్లస్ 2 24 మార్కులు వచ్చినాయి. ఇక మిగతా వాటిలో మనం ఎట్లయినా చూసుకున్నట్టయితే మనకు AS1కు సంబంధించిన ప్రశ్నల లోపల మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లోనే మనకు 8 ప్రశ్నలు అనేటివి వస్తున్నాయి. సో కాబట్టి దాంట్లో కూడా సులభంగా 4-5 మార్కులు ఈజీగా వస్తాయి. దాని తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో కానీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు వివరించేటటువంటి ప్రశ్నలు, అంటే మనం ఇంకా కొన్ని చూసినట్టయితే మనం కూడా ఇక్కడ రసాయన బంధం లోపల మనము దాని తర్వాత మూలకాలకు సంబంధించినటువంటి ధర్మాల్లో కనుక తీసుకున్నట్టయితే గ్రూపుల్లో పీరియడ్లో ఏ విధంగా మారుతాయి, టేబుల్ చూసుకున్నా కూడా మనకు ఈజీగా మార్కులు వస్తాయి. కాబట్టి మనం చెప్పినటువంటి వాళ్ళు పాటించగలిగినట్టయితే మీరు అన్నట్టు 50% కాదు 30 మార్కులు కూడా ఈజీగా పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మనం చెప్పినటువంటివే కాకుండా వాళ్ళ యొక్క భౌతిక రసాయన టీచర్స్ వాళ్ళకి ఎప్పుడూ అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎప్పటికప్పుడు డౌట్స్ అడుగుతూ క్లారిఫై చేసుకోగలిగినట్టయితే సులభంగా మనకు 50% మార్క్స్ వస్తాయి. కాబట్టి విద్యార్థులు ఇవన్నిటిని కూడా పాటించి రాబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్లో పరీక్షలు భయపడకుండా పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావడమే కాకుండా మంచి మార్కుల్లో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పి ఆశిస్తూ మరి నా తరపున విద్యార్థులకు ఆల్ ద బెస్ట్.